అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఆటో డ్రైవరు అతి వేగంగా రావడం వల్ల ఒక ఇలాంటి చిన్న బాట్ అది వేగంగా వచ్చి పడిపోయింది ఆటో. ఎందుకు పడిపోయింది అయ్యా అంటే ఏమైనా అడ్డొచ్చిందంటే ఏం అడ్డలేదు. ఫుల్గా డ్రింక్ తాగేసి రెప్పపాట్లో బండి పాడేశాడు. అయితే దాంట్లో విచిత్రమే లేదు. ఆ పడేసిన వ్యక్తి ఏంటంటే ఒక క్రైస్తవుడు. ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చేసి ఫుల్గా తాగేసి పడిపోయాడు. పడిపోయిన తర్వాత టైం బాగుండి ఏంటంటే ఆయనకి ఏ దెబ్బలు లేవు. ఆయన ఆటోలో ఎక్కించుకుని మళ్ళీ వాళ్ళ బంధువులు ఎవరో ఇంటి దాకా తీసుకెళ్లారు. అయితే నేను ఉదయం నుంచి ఒక వీడియో పెట్టాలనుకుంటున్నాను. ఏంటంటే తాగుబోతుల కొరకు సిగరెట్లు ఆన్సులు గుట్టకాలు అలా నవ్వులే వారి కొరకు ఒక వీడియో పెడదాం అనుకున్నాను. అయితే ఎందుకులే అని చెప్పేసి ఆగిపోయా. కానీ ఖచ్చితంగా ఆ వీడియో పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు తాగేసి నువ్వు పడిపోయినప్పుడు, లేదా కాలు చేరిగిపోయి నువ్వు చనిపోయినప్పుడు నీ భార్య బిడ్డల పరిస్థితి ఏంది, లేదంటే స్మోక్ చేసినప్పుడు, సిగరెట్ తాగి లేకపోతే ఆన్సు గుటకాలు వేసి నీ బాడీ హెల్త్ పాడైపోయినప్పుడు నీ కుటుంబం పరిస్థితి ఏంటి? ఏ రోజైనా ఒక రోజు ఆలోచించావా? ఏది ఏమైనా తాగుడు వల్ల, అలాగే సిగరెట్లు గుటకాల వల్ల నీ కుటుంబాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు. నీ పిల్లలు అనాథలు అయిపోతున్నారు. నీ భార్య ఎదవరాలు అయిపోతుంది. ఖచ్చితంగా చాలామంది వందల మందిని చూస్తున్నాను కాబట్టి వీడియో పెడుతున్నాను. ఆదివారం చర్చికి వెళ్ళొచ్చి కూడా భయంకరంగా తాగి నువ్వు ఇలా రోడ్డును పడిపోయి నీ వల్ల దేవుడి నామానికి అవమానం. రెండోది ఏంటంటే చాలా ఇబ్బందికరమైన విషయాలు జరుగుతున్నాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు తాగి డ్రైవింగ్ చేయడం చాలా తప్పు. ఒకవేళ తాగితే ఇంట్లో పడుకోవాలి తప్ప మీ ఇష్ట ప్రకారం మీరు తాగి మీరు పడిపోయేది కాకుండా ఆటోల్లో, బస్సుల్లో, లారీల్లో చాలామంది ఎక్కితే వాళ్ళు కూడా మీ వల్ల ఇబ్బంది అయ్యి కనీసం ఆటోలు ఎక్కాలన్నా, బస్సులు ఎక్కాలన్నా, ఉదయం లేచి రోడ్లోకి రావాలన్నా చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోతారు జనాలు. అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే, ఒరే నువ్వు కూడా ఒక క్రైస్తవుడు కదా, ఒక క్రైస్తవుడు ఇల్లు ఎందుకు తీయాలి అని అనొచ్చు. వాళ్ళ పేరు నేను చెప్పట్లేదు. దయచేసి వీడియో చూస్తే ఖచ్చితంగా మీరు సరి చేసుకోవడానికి మాత్రం ప్రయత్నించాలి. ఎందుకంటే తాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. బ్రాందీ తాగడం వల్ల మీ హెల్త్ పాడైపోతుంది. సిగరెట్ తాగడం వల్ల మీ లివర్లు పాడైపోతున్నాయి. అలాగే గుటకా తిరంగాలు వేయడం వల్ల నోటి క్యాన్సర్లు వస్తున్నాయి. దయచేసి ఇప్పుడు నేను పెట్టగానే వీడియో మీరు మానేస్తారనే కాదు, ఈరోజు నువ్వు చర్చికి వెళ్ళొచ్చి భయంకరంగా తాగి ఒకవేళ నువ్వు వరకే పడిపోయావు కాబట్టి ఏం కాదు. అదే నీ బండికి పెద్ద దెబ్బ తగిలి జరగరాని ఏమైనా జరుగుంటే నీ కుటుంబ పరిస్థితి ఏంటి? లేదు నువ్వు తాగి పడిపోయినప్పుడు నీ ఎదురు ఎవరైనా వచ్చి చిన్న పిల్లలు నడిచే స్కూలు 5 ఆ టైంలో స్కూల్ పిల్లలు ఎంతోమంది వందలాది మంది వస్తారు. కానీ ఈరోజు ఆదివారం కాబట్టి ఒక పెద్ద ప్రమాదం తప్పిందని నేను అనుకుంటున్నాను. దయచేసి నేను చెప్తున్న మాట ఏంటంటే మందు తాగొద్దు. ప్రతి ఒక్కరు చెప్పేది తాగుడు వల్ల జీవితాలు నాశనం అయిపోతాయి. తాగడం వల్ల ఎన్నో కుటుంబాలు ఈరోజు రోడ్డుని పడిపోయినాయి. అసలు ఉదయం నుంచి వీడియో పెట్టలేకపోయాను. కానీ ఈరోజు 5:30 ఆ టైంలో ఒక ఆటో వేగంగా వచ్చి పడిపోవడం వల్ల, అది కూడా క్రైస్తవుడు అయి ఉండడం వల్ల చాలా బాధాకరం. ఎందుకు చెప్తున్నానంటే లోకము దాని ఆశలు గతించిపోతాయి. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా నువ్వు మళ్ళీ తాగి ఆ విధంగా ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను వీడియో పెడుతున్నాను. ఎందుకంటే ఎవరు మంచోళ్ళు కాదు. ఇప్పుడు ఆటోలు ఎక్కాలంటే ఎంతోమంది భయపడి చచ్చిపోతున్నారు. ఆటోలు ఎక్కాలంటేనే భయంకరమైన ఇబ్బందులతో గురవుతున్నాం. కాబట్టి దయచేసి వీడియో చూస్తున్న వారు మీకు తాగుడు అలవాటు ఉన్నా, బీడీ, సిగరెట్ ఉన్నా ఖచ్చితంగా అవి మానుకోవాలి. ఎందుకంటే ప్రపంచం మీద క్రైస్తవుడంటే ఇలువ లేకనే పోయింది. క్రైస్తవుడంటే తాగుబోతోడుకు ఉన్న ఇలువ కూడా క్రైస్తవుడికి లేదు. ఎందుకంటే ఈరోజు క్రైస్తవులు సువార్త చేస్తున్న పాస్టర్లు సువార్త చేస్తున్న ఎంతోమంది హేళన చేసేవాళ్ళు ఉన్నారు. ఈరోజు ప్రతి దుకాణంలో గుట్టకాలు, సిగరెట్లు, తిరంగాలు భయంకరంగా అమ్ముతున్నారు. మందు కూడా 24 గంటలు విచ్చలవేడిగా అమ్ముతున్నారు. తాగుబోతోడు, తిరుగుబోతోడు, ఎబిచారుకున్నంత ఇలువ ఈరోజు సువార్తకు లేదు. ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నానంటే దయచేసి ఏ క్రైస్తవుడు కూడా బీడీ, సిగరెట్లు తాగొద్దు, మందు తాగొద్దు. మందు తాగి ఎవరు కూడా డ్రైవింగ్ చేయొద్దు అని చెప్పేసి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటున్నారో అలాగే రోడ్డు మీద తిరిగే వాళ్ళందరూ కూడా కాపాడుకోవాలని వీడియో పెడతాను. దయచేసి నాలో నేను మాటలో తప్పుంటే క్షమించాలి. ప్రతి ఒక్కరు కూడా తాగకుండా ఉండాలి. సిగరెట్లు, బీడీలు తాగకూడదని నా ఆలోచన. వీడియో పెడుతున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులు పంపించండి. అందరికీ